జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయమైన బాసరకు మహర్దశ పట్టనుంది. 225 కోట్ల రూపాయలతో బాసర ఆలయ పునః అభివృద్ధి పనులు చేపట్టేందుకు రంగం సిద్దమైందని చెప్పాలి. ఈ క్రమంలోనే బాసర సరస్వతి దేవాలయాన్ని పునరాభివృద్ధి చేసేందుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కూడా రెడీ అయిపోయింది. ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ లో ఆలయ రీడెవలప్మెంట్ లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక నమూనాను కూడా విడుదల చేసింది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ మాస్టర్ ప్లాన్ లో పలు అభివృద్ధి పనులు చేయనున్నారు. రాష్ట్రంలో అక్షరాభ్యాసాలకు నిలయమైన బాసరలో ఆచారాలకు అనుగుణంగా రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలను నిర్మించనున్నారు. ఏటా వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటారు. అయితే బాసర ప్రాచీన ఆలయం కావడంతో పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా అక్కడ తగిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ
నేపథ్యంలోనే బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మన సంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శృంగేరి పీఠాధిపతులను సంప్రదించిన తర్వాత అధికారులు బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించిన పీఠాధిపతుల నుంచి అన్ని అనుమతులను తీసుకున్నారు. వారు చేసిన సూచనల మేరకే బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ ను తయారు చేశారు. పెరుగుతున్న భక్తుల సంఖ్య, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని ఏకంగా 5000 చదరపు అడుగులకు పెంచేందుకు మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల్లో మాడవీధులు, ఉత్తర ద్వారాన్ని నిర్మించనున్నారు. మొత్తంగా ఇప్పుడు ఉన్న 20,000 చదరపు అడుగుల బాసర ఆలయ విస్తీర్ణాన్ని ఏకంగా 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. దీంతో గతంలో కంటే 3 రెట్లు విశాలంగా ఆలయం కనిపించనుంది. ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 6,000 మంది భక్తులకు ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ వంటి అన్ని వసతులతో 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్ లు, ఒకేసారి 200 మంది కూర్చొని ధ్యానం చేసేలా ధ్యాన మందిరం, 20,000 చదరపు అడుగుల వైశాల్యంతో భారీ వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల నిర్మాణం, దేవాలయం నుంచి అవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, అవతలి వైపున సోలార్ రూట్ టాప్ తో వాహనాల పార్కింగ్, ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులను ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపట్టనున్నారు. భక్తుల ఆరోగ్యం కోసం ఆలయ ప్రాంగణానికి అవతల హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలు పెరిగేలా మొక్కలను కూడా నాటనున్నారు. మరోవైపు వచ్చే ఏడాది జూన్లో గోదావరి నది పుష్కరాలు జరగనున్నాయి. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాల కోసం బాసరలోని గోదావరి తీరానికి చేరుకోనున్నారు. దీంతో వారికి అవసరమైన అన్ని వసతులను కల్పించేందుకు ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా బాసర ఆలయ పునః అభివృద్ధి పనులను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. దక్షిణ గంగాగా గుర్తింపు పొందిన గోదావరి నది తీరంలో ఉన్న ఈ బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ప్రశాంతత కోసం వేదవ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారని, ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటుగా మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్ల మూర్తులను ప్రతిష్ఠించారనేది స్థల పురాణం. అలా ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా బాసర ప్రసిద్ధి చెందింది.
తెలంగాణలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయమైన బాసరకు మహర్దశ పట్టనుంది. 225 కోట్ల రూపాయలతో బాసర ఆలయ పునః అభివృద్ధి పనులు చేపట్టేందుకు రంగం సిద్ధమైందని చెప్పాలి. ఈ క్రమంలోనే బాసర సరస్వతి దేవాలయాన్ని పునరాభివృద్ధి చేసేందుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కూడా రెడీ అయిపోయింది. ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ లో ఆలయ రీడెవలప్మెంట్ లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక నమూనాను కూడా విడుదల చేసింది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ మాస్టర్ ప్లాన్ లో పలు అభివృద్ధి పనులు చేయనున్నారు. రాష్ట్రంలో అక్షరాభ్యాసాలకు నిలయమైన బాసరలో ఆచారాలకు అనుగుణంగా రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలను నిర్మించనున్నారు. ఏటా వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటారు. అయితే బాసర ప్రాచీన ఆలయం కావడంతో పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా అక్కడ తగిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మన సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శృంగేరి పీఠాధిపతులను సంప్రదించిన తర్వాత అధికారులు బాసర ఆలయ పునః నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించిన పీఠాధిపతుల నుంచి అన్ని అనుమతులను తీసుకున్నారు. వారు చేసిన సూచనల మేరకే బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ ను తయారు చేశారు. పెరుగుతున్న భక్తుల సంఖ్య, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని ఏకంగా 5000 చదరపు అడుగులకు పెంచేందుకు మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల్లో మాడవీధులు, ఉత్తర ద్వారాన్ని నిర్మించనున్నారు. మొత్తంగా ఇప్పుడు ఉన్న 20,000 చదరపు అడుగుల బాసర ఆలయ విస్తీర్ణాన్ని ఏకంగా 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. దీంతో గతంలో కంటే 3 రెట్లు విశాలంగా ఆలయం కనిపించనుంది.